రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరికొన్ని గంటల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబి మాజీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నారు. రేపు సిట్ ఎదుట హాజరు కానున్నట్లు ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చాడు. ట్రావెల్ షర్మిట్ కు సంబంధించిన పత్రాలు ప్రభాకర్ రావుకు అందిన 3 రోజుల్లోగా విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో ట్రావెల్ కు సంబంధించిన పత్రాలు 2 రోజుల క్రితం ప్రభాకర్ రావు అందుకోవడం జరిగింది. పత్రాలు తీసుకున్న తర్వాత ప్రభాకర్ రావు అమెరికాలో విమానం ఎక్కాడు. ఆ తర్వాత ఇవాళ రాత్రికి హైదరాబాద్ లో దిగిపోతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరికొన్ని గంటల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబి మాజీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నారు. రేపు సిట్ ఎదుట హాజరు కానున్నట్లు ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చాడు. ట్రావెల్ పర్మిట్ కు సంబంధించిన పత్రాలు ప్రభాకర్ రావుకు అందిన 3 రోజుల్లోగా విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో ట్రావెల్ కు సంబంధించిన పత్రాలు 2 రోజుల క్రితం ప్రభాకర్ రావు అందుకోవడం జరిగింది. పత్రాలు తీసుకున్న తర్వాత ప్రభాకర్ రావు అమెరికాలో విమానం ఎక్కాడు. ఆ తర్వాత ఇవాళ రాత్రికి హైదరాబాద్ లో దిగిపోతున్నాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మమతా. తెలంగాణలోని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకసారి కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. గతంలో కంటే ఇప్పుడు జరిగినటువంటి విషయాలే కానీ దానికి సంబంధించినటువంటి విషయాలకు పూర్తి స్థాయిలోని అక్కడున్న అధికారులను కూడా బాధ్యులుగా చేస్తూ ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి ప్రభాకర్ రావును బాధ్యులుగా చేస్తూ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇతను ఆరోగ్యరీత్యా తను వైద్యం కోసము వేరే రాష్ట్రానికి వెళ్ళినట్టు కూడా, దేశానికి వెళ్ళినట్టు కూడా స్పష్టంగా చెప్పాడు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలోని అయితే వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి పూర్తిగా వాళ్ళు ఎల్లుండి రానున్నట్టు కూడా ప్రభాకర్ రావు బయలుదేరి వారికి అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ని కాల్స్ ట్యాప్ చేయబడ్డాని అనుమానం ఉందంటారు? ప్రధానంగా చూసుకున్నట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని ప్రభాకర్ రావుతో పాటు మరికొంతమంది రాజకీయ పార్టిసిపేట్ అయ్యారు. కానీ అధికారికంగా ప్రభాకర్ రావు ఎస్బీఐ చీఫ్ ఉన్నప్పుడు నేను పాత్ర కీలకంగా ఉందని చెప్తూ ఇప్పటికే ఆయన మీద ఛార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును రేపు సిట్ ఎదుట హాజరు కావాలని కూడా మాజీ ఎస్బీఐ చీఫ్ గా కొనసాగింది. కాబట్టి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలనేదే ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ స్టేట్మెంట్ లో వెలుగులోకి నిజాలను, ట్రావెల్ పర్మనెంట్ కు సంబంధించిన పత్రాలను కూడా అందించి 3 రోజుల్లో పూర్తిగా సమాచారం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రేపు పూర్తి స్థాయిలోని కోర్టు ముందు హాజరుపరుస్తూ తను ఖచ్చితంగా హాజరవుతానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులపై ఎలాంటి సెక్షన్స్ విధించే అవకాశం ఉందంటారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలలో గతంలోని పోలీస్ శాఖలో అనేక మంది చేశారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరిగిందనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పార్టీలో విశ్లేషకులు కావచ్చు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులే కావచ్చు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఏది ఒక వ్యక్తిని ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అతని మీద నేర పరిశోధన ఉండాలి, లేదా దానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా అంతకు ముందు అతనికి ఇచ్చి ఉండాలి. కానీ కేవలము అన్నోన్ పర్సన్ సంబంధం లేని కేసులు సంబంధం లేని వ్యక్తుల మీద కేసు చేయడం పట్ల ఇది ఆ వ్యక్తి మా విలువలను కూడా దెబ్బతీస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి విషయాలలో సంబంధం లేని వ్యక్తులకు ఇలా చేయడం సరైన కాదు. ఇది ఐపీసీ సెక్షన్ ప్రకారం చూసినట్లయితే మానవకు సంబంధించిన సంబంధాలకు సంబంధించి కొంత ఇబ్బందికరం చేసిన విషయాల్లో ఉంది. కాబట్టి ఇది సుప్రీంకోర్టులో ఇప్పటికీ గతంలో ఎన్నడూ జరిగిన విధంగా జరిగిన దానికంటే దీని మీద సిట్టింగ్ చేసేది కావచ్చు. దీనికి సంబంధించిన న్యాయవాదులు పూర్తి స్థాయిలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఈ కేసును అయితే పెట్టేటట్టుంది. పెద్ద ఎత్తున మాత్రం ఒక
ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాలు సరైన విధానం కాదనేది మేధావులు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే శ్రీనివాస్, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీపై ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? గతంలో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయంగా పలుకుబడే కావచ్చు, ఎవరైతే అధికారులని ప్రలోభ పెట్టే కావచ్చు, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కొరకు అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా పార్టీ ఉన్నా కూడా అక్కడ వాళ్ళ ప్రయోజనాల కొరకు వాళ్ళ పార్టీ మనుగడ కొనసాగడం కొరకు ముందస్తుగా తమకు అనుకూలంగా లేనటువంటి వారిని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ సమాచారాన్ని ఆరబట్టుకొని వారిని కార్యక్రమాలకు లొంగ తీసుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. అదే విషయానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో పాటు అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారనేదే ప్రధాన ఆరోపణలు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. మణిపూర్లో నిన్న మైతేయి సంఘం ఆరంబై టెంగోల్లో నాయకుడు కానన్ సింగ్ తో సహా 5 నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో మరోసారి హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. ఈ అరెస్టులతో ఇంఫాల్ వ్యాలీలోని 5 జిల్లాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. దీంతో అధికారులు ఈ జిల్లాలో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. 2 ఏళ్లుగా మణిపూర్లో అల్లర్లు జరుగుతుంటే ప్రధాని మోడీ ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నా అక్కడ ఎందుకు శాంతి నెలకొనడం లేదని ప్రధానిని నిలదీశారు. మణిపూర్లో 2023 మే 3 నుంచి మైతేయి కుకీజో సమాజాల మధ్య హింస కొనసాగుతుంది. ఈ గొడవల్లో 258 మంది మరణించగా 60,000 మంది కనబడకుండా పోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పదవి ఉన్నా లేకున్నా బండారు దత్తాత్రేయపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారని తెలిపారు. శిల్ప కళావేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు చూసిన దత్తాత్రేయ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని సీఎం చెప్పారు. గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు ఎదిగారని, సాధారణ ప్రజలతో ఆయనకు మించి అనుబంధం ఉందని రేవంత్ కొనియాడారు. రాసుకొని మొదటి నుంచి పార్టీలు ఎవరున్నారు, లేకపోతే ఆర్గనైజేషన్లో సంఘంలో కానీ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎవరైనా మొదటి నుంచి సంఘాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఇట్లా ఒక్కరొక్కరిని వారు గుర్తుపెట్టుకొని రాసుకొని వచ్చిన కూపన్లను వాళ్లకు ఇచ్చి పిలిచి ఇచ్చేవాడు. సో ఇది ఈనాటి నాయకులు చాలామంది కొత్త తరం రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని నేర్చుకోవాల్సిన అంశము. దత్తాత్రేయ గారు ఆదర్శనీయులు. ఇది ముఖస్థుతి కోసమో వేదిక మీద పిలిచిండ్రు కాబట్టి వారిని అభినందించడానికో మాట్లాడుతున్న విషయం కాదు, వారు నికార్సుగా పాటిస్తున్న విషయము. అలాంటిది కొత్త తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. మేమందరం తీసుకునే నిర్ణయాలలో, మేము ప్రజలను కలిసే విధానంలో తప్పకుండా దత్తాత్రేయ గారు, పి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మా నిర్ణయాలలో ఉంటుంది. ముఖ్యంగా జంట నగరాలలో ఈరోజు ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది నాయకుడు. ఈరోజు ఆ లోపం కొట్టొచ్చినట్టుగా జంట నగరాలలో కనిపిస్తుంది. ఈరోజు ఎవరికైనా సమస్య వస్తే జంట నగరాలలో ఆ స్థాయిలో పీజేఆర్ లేకపోతే దత్తాత్రేయ గారి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే. అమరావతిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా రాజధాని మహిళలను కించపరిచారని మండిపడ్డారు. ఇక అమరావతి రాజధానిగా ఉండాలని మహిళలు 1630 రోజులు ఆందోళన చేశారని తెలిపారు. అమరావతిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికైనా అమరావతి ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన
అక్కసు. ఎలాంటి అక్కసు అంటే 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషయం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరు అందరూ చూశారు. అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకనొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు మీకు గుర్తు చేయాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేసేట్లు నిర్మాత సునీల్ నారంగ్ ప్రకటించారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు రకాల అనుమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని తెలిపారు. ఇక తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు జారీ చేస్తున్నారని సునీల్ నారంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేసినట్లు నిర్మాత సునీల్ నారంగ్ ప్రకటించారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు రకాల అనుమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని తెలిపారు. ఇక తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు జారీ చేస్తున్నారని సునీల్ నారంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేసేట్లు నిర్మాత సునీల్ నారంగ్ ప్రకటించారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేసినప్పటి నుంచి పలు రకాల అనుమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని తెలిపారు. తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు జారీ చేస్తున్నారని సునీల్ నారంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, చెప్పండి. ఎస్ మానస, మనం చూస్తూనే ఉన్నాము. ఫిలిం ఛాంబర్ ఇష్యూస్ చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ కి వాళ్ళకి మధ్య ఇష్యూస్, ఫిలిం ఛాంబర్స్ వాళ్ళతో చాలా మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. బట్ ఆల్ ఆఫ్ సడన్ నాకు చెప్పకుండానే ముందే జారీ చేయడం అనేది జరిగిందని చెప్పేసి సునీల్ గారు చాలా బాధ వ్యక్తం చేయడం జరిగింది. అసలు విషయం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా అసలు ఎందుకు చేశారు అంటే ఎవరికి ఇంటిమేషన్ ముందు లేకుండా రాజీనామా చేసినట్లు తను ముందే ప్రకటించారు. సునీల్ నారంగ్ ప్రకటించారు. ఫిలిం ఛాంబర్ బాధ్యతలు చేపట్టిన రకరకాల కారణాలు, ఆయన స్టార్టింగ్ నుంచి కూడా నన్ను మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా కారణాలు ఉన్నాయి, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేయడం చేశారు. కొందరు వ్యాఖ్యలు తను ఎంతో బాధించాయని తెలిపారు. తనకి సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు జారీ చేస్తున్నారని సునీల్ నారంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి రాజీనామా చేసిన సునీల్ నారంగ్ కొందరు వ్యాఖ్యలు బాధించాయని చెప్పడమే కాకుండా నేను తనంతటిగా తాను రాజీనామా చేస్తున్నట్లు తను డైరెక్ట్ గా రాజీనామా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా, తను చేపట్టిన దగ్గర నుంచి కూడా తను చాలా ఇబ్బంది పెడుతూ వచ్చారు, మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టారు, అనేక మాటలు తను అంటూ వచ్చారు. ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మానస. దానివల్లే నేను రాజీనామా చేశానని చెప్పేసి చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ ఉమా. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలవర్గం స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ గౌరవ అధ్యక్షులుగా కాలవ శ్రీనివాసరావు, ఆర్ఎంసీ నూతన అధ్యక్షుడిగా గొడిసెలపల్లి హనుమంతరెడ్డి, ఉపాధ్యక్షుడిగా దానవేంద్ర, మరో 16 డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తామని వారు ప్రమాణం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధితో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. వాటన్నిటిని ఒకటొకటే నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం.
రైతుల మెడకు ఉరితాడు లాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మొదటి సంతకం ద్వారానే రద్దు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున నల్ల చట్టం తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి దానివల్ల రైతులు మా భూములు ఎక్కడ ఎవరు ఎప్పుడు లాక్కుంటారో అనే ఆందోళన చెందుతా ఉంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మొత్తం రద్దు చేసిన నాయకుడు మన నాయకుడు అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాం. రైతులకు ఈరోజు మళ్ళా డ్రిప్ పరికరాలు ఇస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలోనే వందలాది మంది రైతులకు ఇప్పటికే సబ్సిడీతో డ్రిప్ అందజేశాం. మళ్ళీ స్ప్రేయర్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడే పొద్దున్నే మనం ఒక రైతు మిత్ర గ్రూపుకు డ్రోన్ ఇచ్చాం. 6 నిమిషాల్లో 1 ఎకరాకు స్ప్రేయింగ్ జరిపే శక్తి ఆ డ్రోన్ కు ఉంది. నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ త్వరితగతిన వ్యవసాయ పనులను చేసుకోవడంతో పాటు వ్యవసాయంలో అధిక ఫలసాయాన్ని పొందే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది. చెందిన వ్యక్తి మా నాన్న ఒక సామాన్య టీచరు. నన్ను మా నాన్న రాజకీయాల్లో పంపడానికి ఇష్టం లేదు. కానీ నేను బలవంతంగా మా అమ్మ నాన్నని కాళ్ళు పట్టుకొని అమ్మ నేను ఏదో రోజు రాజకీయాల్లో నేను పూజ చేసుకోవాలని చెప్పి 32 సంవత్సరాల తర్వాత నాకు ఈ పని వచ్చింది. ఏ కార్యకర్త నేను ఒకటే చెప్తున్నా, ఒక లీడర్ని నమ్ముకోండి. ఎప్పటి నా లీడరు ఖచ్చితంగా సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప అవకాశం నాకు కలిగినందుకు ఏపీ ఈఏపీ సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ విజయవంతంగా నిర్వహించింది. మే 19 నుంచి మే 27 వరకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 3,40,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక నేడు ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీ సెట్ 2025లో మొత్తం 75.67% ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇక ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కార్మికుల హక్కుల కోసం బీఆర్ భగవాన్ దాస్ నిరంతరం పోరాటం చేశారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నగర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారని, ప్రభుత్వ భూములు కాపాడి పార్టీలకు అతీతంగా భగవాన్ దాస్ అభిమానులు సంపాదించుకున్నారని చెప్పారు. బీఆర్ భగవాన్ దాస్ 95వ జయంతిని పురస్కరించుకొని హనుమకొండలోని అశోక చౌరస్తాలో విగ్రహానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని ఎల్ఐసి మరియు ఎన్నో యూనియన్లకు నాయకత్వం వహించి వారికి న్యాయం చేకూర్చే విధంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా వారిని గౌరవిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మనవి చేస్తున్నాం. పేరు వినగానే వరంగల్ ఉమ్మడి జిల్లాలనే రిక్షా యూనియన్ గా మొదలుకొని అన్ని వర్గాల యూనియన్తో తయారు చేసిన నాయకుడు బీఆర్ భగవాన్ దాస్. హైదరాబాద్ తర్వాత వరంగల్ ఆటో రిక్షా రావడానికి బీఆర్ గారే ప్రధాన పాత్ర పోషించిన విషయాన్ని కూడా మనం ఈరోజు ఆటో కార్మికులంతా అన్ని సంఘాలు పెట్టుకుంటారు పాపం. కానీ స్ఫూర్తి ఎవరంటే బీఆర్ భగవాన్ దాస్ అనే విషయాన్ని ఆటో కార్మికులు మరవద్దని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా మేమంతా నేను అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునప్పుడు ఫస్ట్ మా ఇంటికి వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చిన వ్యక్తి బీఆర్ భగవాన్ దాస్ గారు మా ఇంటికి వచ్చి. లెలిను చిన్న స్కూళ్ళు పాత డొక్కు స్కూటర్ అది ఉండే లూనా పట్టుకొచ్చి నా సన్మానాన్ని అభిమానించిన వ్యక్తి అతను. నాకు ఒకటే నేర్పారు, మనంతా కింది స్థాయికి వచ్చినాం. మనందరం కింది వర్గాలు కనుక మీరు సహకరిస్తే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు జరుగుతుందా, మాకు ఏ శాఖలో అవకాశం దొరుకుతుందో అని పలువురు ఎమ్మెల్యేలు ఆశపడ్డారు. మంత్రివర్గంలో 6 శాఖలు ఖాళీగా ఉంటే ప్రస్తుతం 3కి మాత్రమే మంత్రి పదవి కట్టబెట్టారు. ఇక మంత్రి హోదా ఆశించి కొందరు భంగపడ్డారు. దీంతో కేబినెట్ విస్తరణ కాస్త తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. కేబినెట్ లో మంత్రి పదవి దక్కి కొందరు ఫుల్ ఖుషితో ఉంటే ఆశించి భంగపడ్డ నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమకు తప్పకుండా కేబినెట్ లో అవకాశం లభిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకున్నారు కూడా. కానీ చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండి చేయి చూపడంతో నిరాశ మిగిలింది. దీంతో ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించడానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సుదర్శన్ రెడ్డితో చర్చలు జరపడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి, రంగారెడ్డి మాట్లాడేందుకు వారు వెళ్తున్నట్లు తెలుస్తుంది. మంత్రి పదవి దక్కకపోవడంపై ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని రంగారెడ్డి అన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. కాసేపట్లో ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి మీడియా సమావేశం పెట్టి కీలక ప్రకటన చేస్తారని కూడా ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు సహచర ఎమ్మెల్యే చనిపోతే కనీసం బాధ కూడా లేకుండా 3 మంత్రులతో ప్రభుత్వం ప్రమాణం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆమె రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ హోంమంత్రి అనిత అస్రం యాప్ను ప్రారంభించారు. ఈ యాప్లో ట్రాఫిక్ పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. విశాఖ వాసిగా ట్రాఫిక్ కష్టాలు ప్రత్యక్షంగా చూశానని ఆమె తెలిపారు. ఈ తరుణంలో పబ్లిక్ ఫ్రెండ్లీ యాప్ను తేవాలని ఆలోచన చేశామని అన్నారు. టెలిగ్రామ్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3 నెలల్లో యాప్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. చలనా కట్టమన్నారు. ఇదేమీ కదా, డైరెక్ట్గా ఆటోమేటిక్గా వాళ్ళకి చలనా కూడా జనరేట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా, ప్రజల వైజ్గా కూడా ఇది ఒక మంచి ఫ్రెండ్లీ యాప్. ఇది ఇప్పుడుకి ప్రస్తుతానికి మన పబ్లిక్ వాడుకోవాలంటే టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. యాప్ ద్వారా మనం రావాలి అంటే యాప్ స్టోర్ నుంచి రావాలి అనుకుంటే కనుక ఇది ఈ అప్రూవల్కి అయితే ఒక 3 months టైం పడుతుంది. ఈ 3 months టైంలోని కూడా అస్త్రం టీము, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈ 2 కూడా ఒక ట్రైనింగ్ ప్రొసీజరు, ఒక పైలట్ ప్రాజెక్టు, ఒక కంప్లీట్ పిక్చర్తో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి డెఫినెట్గా పబ్లిక్ యూసేజ్ చేసే విధంగా దీన్ని అడాప్ట్ చేసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసిన. ముఖ్యంగా ఇక్కడ మేము కూర్చునే వాళ్ళం కాదండి, ఇక్కడ మేము కూర్చునే వాళ్ళం చెప్పే వాళ్ళమే, చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు వెనకాతల. మా ట్రాఫిక్ సిబ్బంది, అదేవిధంగా మా ఏసీపీలు, ఇక్కడ ఉన్న డీసీపీలు కానీ, మా సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా, వాళ్ళందరికీ కూడా దీని మీద అవగాహన కలగాలి. డెఫినెట్గా ఫీల్డ్ మీద పనిచేసే వాళ్ళు. నేను కూడా ఇంకొకటి విషయం, నా అబ్జర్వేషన్ అండ్ మై సజెషన్, మనకేమవుతుందంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డైరెక్ట్గా ఇప్పుడు ఒక రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, నెక్స్ట్ ట్రాఫిక్ దగ్గర కూడా సేమ్ రెడ్, అంటే ఆ ఇంటిగ్రేషన్ అన్నది ఒకటి ఎక్కడో మిస్ అవుతుంది. సో ఇంతకుముందు అలా ఉండేది కాదు.
డెఫినెట్గా ఎలా ఉందంటే ఇప్పుడు మనకు మూవ్ అవుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఫ్రీ అవుతుంది, మూవ్మెంట్ అవుతుంది. కానీ ఒక్కసారి మనం రెడ్ సిగ్నల్ దగ్గర పడ్డామా మళ్ళీ ఇంకా 4-5 సిగ్నల్స్ కూడా రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాల్సిందే. సో అది ఎక్కడో చిన్న ఇంటిగ్రేషన్ అన్నది మిస్ అవుతుంది. సో అదొక్కసారి చెక్ చేసుకొని దాన్ని కూడా మీరు ఒకసారి సో అదొకటి నా సజెషన్, నా అబ్జర్వేషన్ కూడా. ఇవన్నీ కూడా ఒకసారి బేరేజ్ వేసుకొని ప్రతి ఒక్కరు కూడా కొంచెం మంచి వేలోని, అదేవిధంగా ఫ్రెండ్లీ వేలోని డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్కి మంచి రిలేషన్ ఉండాలని. ట్రాఫిక్ కష్టాలు వైజాగ్కి తీరిపోయాయి, మేము ఈ టైం టు ఈ టైం వెళ్ళగలం, మా ఆఫీస్కి ఈ టైం టు ఈ టైంలో బయలుదేరితే మేము స్కూల్కి వెళ్ళగలం, అంతే తప్ప అరగంట ముందు బయలుదేరాలి, గంట ముందు బయలుదేరాలి అన్న కాన్సెప్ట్ నుంచి మర్చిపోయి